శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. జీవుల లోపల బయట సంచరిస్తున్న వాయువును నేను, అంటే జీవులకు చైతన్యమును కలిగించే వాయువును నేను. ఈ వాయువు అన్నింటినీ పవిత్రం చేస్తుంది, ఆరబెడుతుంది, బాగు చేస్తుంది. మడికట్టుకోవాలంటే బట్టలను తడిపి ఆరవేస్తే ఎండ లేకపోయినా కూడా గాలికి ఆరిపోతాయి, మైల బట్టలు పవిత్రమవుతాయి. అలాగే ఏ వస్తువు అయినా గాలికి ఆరబెడితే అది పవిత్రమవుతుంది. ఎండ, అగ్ని కూడా కొన్ని వస్తువులను పవిత్రం చేస్తాయి. ఆ పవిత్రం చేసే వాటిలో పవనః అంటే గాలిని నేను. మనం ప్రాణవాయువు అనే స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని లోపల మలినములను బయటికి తోసేస్తాం. శుభ్రమైన గాలి పీలిస్తే మనసుకు హాయిగా ఉంటుంది. అందుకే కొండ ప్రాంతాలకు, ఉద్యానవనాలకు, విహారానికి వెళ్తూ ఉంటారు. అక్కడ దొరికే పరిశుద్ధమైన గాలి మనలను కూడా పరిశుద్ధులను చేస్తుంది. పవతాం అంటే కదిలేది, వేగము కలది అనే అర్థం కూడా ఉంది. గాలికి వేగంగా కానీ నెమ్మదిగా కానీ కదిలే గుణం ఉంది. ఆ గాలి మనలో నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం కదులుతూ ఉన్నంత కాలం మనలో చైతన్య శక్తి ఉంటుంది. ఆ గాలి కదలడం ఆగిపోతే మనలను కదిలించడానికి నలుగురు కావాలి. కాబట్టి గాలికి కదిలే గుణం ఉంది అని తెలుస్తుంది. కదిలే గుణం ఉంది కాబట్టి అది ఒక చోట ఉండదు, నిరంతరం కదులుతూ ఉంటుంది. నెమ్మదిగా కదులుతూ ఆహ్లాదాన్ని కలిగించగలదు, వేగంగా కదిలి తుఫానులను, విలయములను సృష్టించగలదు. అటువంటి వేగవంతమైన కదలిక గల వాటిలోనూ, అన్నింటినీ పవిత్రం చేసే వాటిలోనూ పవనమును నేను అని అన్నాడు పరమాత్మ. వీరులలో రాముడు నేను, అంటే తానే రామావతారం అని చెప్పాడు. శస్త్రములు అంటే ఆయుధములను ధరించే వారిలో నేను శ్రీరామచంద్రుడిని అని అన్నాడు. రాముడిని మనం కోదండరాముడు అని పిలుస్తాం. కోదండము అంటే ధనుస్సు. కోదండము ధరించిన వాడు కోదండరాముడు. కృష్ణుడిని చక్రధారి అంటాము, అంటే చక్రమును ధరించినవాడు. కానీ రాముడు శస్త్రమును ధరించింది కేవలం ధర్మరక్షణార్థం. ధర్మమును రక్షించడానికి, అమాయకులను కాపాడడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మాత్రమే రాముడు కోదండాన్ని ధరించాడు. శ్రీకృష్ణుడు కూడా ఒకే ఒక్కసారి, అంటే శిశుపాలుణ్ణి వధించడానికి మాత్రమే చక్రాన్ని ధరించాడు. కానీ ఈ రోజుల్లో అందరూ తమను తాము రక్షించుకోవడానికి, ఆ ముసుగులో తమకు శత్రువులైన వారిని అంతమొందించడానికి శస్త్రములను, అంటే తుపాకుల్ని, పిస్టల్స్ని ధరిస్తున్నారు. కేవలం ధర్మరక్షణార్థం శస్త్రమును ధరించిన రాముణ్ణి నేనే అంటున్నాడు పరమాత్మ. మన భూగోళం మీద 3 వంతుల నీరుంటే 1 వంతు భూభాగం మాత్రమే ఉంది. ఆ 3 వంతుల నీటిలో అఖాతములు, సముద్రాలు, మహాసముద్రాలు లాంటివి ఉన్నాయి. ఈ అనంత జలరాశిలో భూమి మీద ఉన్న తిరిగే జీవరాశుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ జీవరాశులున్నాయి. అవన్నీ జలములలో సంచరిస్తూ ఉంటాయి. వాటిని జలచరములు అంటారు. ఆ జలచరములలో మకరమును, అంటే మొసలిని నేను అని అన్నారు. మకరమునకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది భూమి మీద ఉండగలదు, జలములోనూ ఉండగలదు. కానీ జలములోనే దానికి ఎక్కువ బలం. అందుకే జలచరములలో ఉన్న జీవరాశులలో శ్రేష్టమైనది అయిన మకరమును నేను అని అన్నాడు. గజేంద్ర మోక్షములో మకరమును సంహరించి దానికి మోక్షము ప్రసాదించాడు అనే కథ మనకు భాగవతంలో ఉంది. ప్రవహించే వాటిలో జాహ్నవిని నేను అని అన్నాడు. సముద్రాలు ప్రవహించవు, చెరువులు, కుంటలు ప్రవహించవు, కానీ నదులు మాత్రమే ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే నదులు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాయి. ఆ నదులలో జాహ్నవిని నేను అంటున్నాడు పరమాత్మ. జాహ్నవి అంటే జహ్ను మహర్షి కుమార్తె అని అర్థం. భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చే క్రమంలో ఆయన ముందు నడుస్తూ ఉంటే వెనుక గంగా నది అమితమైన వేగంతో ప్రవహిస్తూ వస్తూ ఉంది. దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం ఉంది. ఈ గంగానది వేగానికి ఆ ఆశ్రమం కొట్టుకుపోయింది. ఇది చూసిన జహ్నువుకు కోపం వచ్చింది. ఆ గంగానదిని ఔపోసన పట్టేశాడు, అంటే తాగేశాడు. వెనుక చడీ చప్పుడు లేకపోయేటప్పటికీ భగీరథుడు వెనక్కి తిరిగి చూస్తే గంగానది లేదు. విషయం అర్థమైన భగీరథుడు జహ్ను మహర్షిని గంగను వదలమని ప్రార్థించాడు. భగీరథుని ప్రార్థన మన్నించి
గంగను తన చెవిలో నుండి వదిలాడు. జహ్ను మహర్షి నుండి ఉద్భవించింది కాబట్టి గంగా నదికి జాహ్నవి అనే పేరు వచ్చింది. ఆ జాహ్నవిని నేను అని అంటున్నాడు. అందుకే మనం కూడా అన్ని నదులలోకెల్లా గంగా నదిని అత్యంత పుణ్యనదిగా భావించి పూజిస్తాం. వారణాసి, హరిద్వారాలలో నిత్యం అన్ని ఘాట్లలో గంగా పూజలను నిర్వహించడం మనం చూస్తూ ఉంటాం. ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతము నేనే అంటున్నాడు పరమాత్మ. ఈ సృష్టి ఎప్పుడు ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు మొదలైందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు అంతమవుతుందో ఎవ్వరికీ తెలియదు. పోనీ ఈ సృష్టి ఎలా నడుస్తూ ఉందో, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటే భూత, భవిష్యత్, వర్తమానములు ఎవ్వరికీ తెలియవు. ఎందుకంటే అది నేనే. నా నుండి వచ్చిన వాళ్లకు నా గురించి తెలుసుకునే అవకాశం లేదు. టార్చ్ లైట్ కాంతి సూటిగా ముందుకు ప్రసరిస్తుంది, కానీ వెనక్కు తిరిగి తాను ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోలేదు. ఈ సృష్టి అంతా నేనే కాబట్టి నాకు ఆది అంతము లేదు. ఈ సృష్టికి ముందు నేను ఉన్నాను. సృష్టి అంతా లయమైన తర్వాత కూడా నేను ఉంటాను. కాబట్టి ఈ సృష్టి గురించి నాకు మాత్రమే తెలుసు. నాచే సృష్టింపబడిన వాటికి నా గురించి తెలియదు. అన్ని విద్యలలో ఆధ్యాత్మిక విద్య ఉత్తమమైనది. మిగిలిన విద్యలు అన్నీ కేవలం ఉదర పోషణార్థమే. అవన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. కానీ ఆధ్యాత్మిక విద్య నీ గురించి నీవు తెలుసుకోవడానికి ఉపకరించే విద్య. సాధారణంగా మనం ఎవరి దగ్గర కన్నా వెళ్ళినప్పుడు నేను ఫలానా అని మనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు, పుట్టిన ఊరు, చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం గురించి, ఏ పని మీద వచ్చామో అవన్నీ చెప్పుకుంటాం. కానీ నేను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడికి పోతాను అంటే నీ గురించి నీవు తెలుసుకోవడం లాంటిది. మనం ఈ విషయాలను గురించి అస్సలు ఆలోచించాం. వాటి గురించి చెప్పేదే ఆధ్యాత్మిక విద్య. ప్రాపంచిక విద్యలు మనకు సుఖాలను, వాటి వెంట దుఃఖాలను రెండింటినీ కలగజేస్తాయి. కానీ ఈ ఆధ్యాత్మిక విద్య మనకు పరమ శాంతిని, సుఖాన్ని ప్రసాదిస్తుంది. ప్రాపంచిక విద్యలు అన్నీ నేనే ఈ దేహము అనే ప్రాతిపదిక మీద పనిచేస్తాయి. ఆధ్యాత్మిక విద్య నీవు ఈ శరీరము కాదు, నీవు వేరు, ఈ శరీరము వేరు అనే ప్రాతిపదిక మీద పనిచేస్తాయి. ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక విద్యకు డిగ్రీలతో సంబంధం లేదు. ఆత్మ జ్ఞానం ముఖ్యం. నీ గురించి నీవు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు అని బోధిస్తుంది. ఇన్ని ఉత్తమ లక్షణాలు కలిగింది కాబట్టి ఈ ఆధ్యాత్మ విద్య నేనే అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రతి విషయానికి అవును కాదు అంటే వాదము, ప్రతివాదము అనేవి ఉంటాయి. అప్పుడే అసలు నిజం తేలుతుంది. అందుకే నేతి అంటే నయితి నయితి అంటూ నేతి అంటూ ఉంటారు. అంటే ఇది కాదు అని. ఈ సిద్ధాంతం వచ్చింది. పరమాత్మను తెలుసుకోవడానికి ఇది కాదు, ఇది కాదు అని అన్నింటినీ పరిహరిస్తూ పోతే తుదకు మిగిలేది పరమాత్మ. అది నేను అంటున్నాడు. వాదమునే సంవాదము అని కూడా అంటారు. భగవద్గీత కూడా కృష్ణార్జున సంవాదము. అంటే తనకు తెలియని విషయాలను అర్జునుడు అడిగితే ఆ విషయాలను లోతుగా చర్చించి విశదపరిచి చెప్పడం. దీనిని వాదము, సంవాదము అని అంటారు. అంటే ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించడం, దాని అంతం దాకా ఆలోచించడం. ఈ సంవాదం మనిషిలో జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేస్తుంది. ప్రతివాదం మనిషిలో వ్యతిరేక భావాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వాదించే వారిలో వాదనా శక్తిని నేను అని అంటున్నాడు పరమాత్మ. ఈ వాదాలు 3 రకాలు అని చెప్తారు. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పడం, విశ్లేషించి విశదపరిచి చెప్పడం, అర్థమయ్యేటట్లు చెప్పడం వాదం. ఆ వాదమును ఖండిస్తూ తన వాదమును మాత్రమే వినిపించడం ప్రతివాదం. అంటే ఎల్లప్పుడూ ఎదుటివాడు చెప్పింది తప్పు, తాను చెప్పింది మాత్రమే ఒప్పు అని వాదించడం ప్రతివాదం. ఎదుటివాడు మంచి చెప్పినా, చెడు చెప్పినా, ఏం చెప్పినా దానిని ఖండిస్తూ ఇతరులు చెప్పింది తప్పు, ఇతరులు చెడ్డవాళ్ళు, వాళ్లకు ఏమీ తెలియదు, తనకు మాత్రమే అంతా తెలుసు, తాను చెప్పిందే ఒప్పు అని ఏ విధమైన ఆధారాలు లేకుండా వాదించడం
వితండవాదం అని అంటారు. పరమాత్మ ఈ ప్రతివాద వితండవాదం జోలికి పోవడం లేదు. కేవలం సంవాదంలో ఉన్న వాదనాశక్తిని నేను అని అంటున్నాడు. చదువులకు తల్లి సరస్వతి. చదువును తల్లిగాను దేవతగాను మనం పూజిస్తాం. ఇతర మతాలలో అది లేదు. కేవలం ఉదర పోషణార్థమే చదువు. ఈ చదువుకు మూలం అక్షరములు. ఆ అక్షరములలో మొదటి అక్షరం ఆ. ఆతో మొదలయ్యే వాటిని అచ్చులు అంటారు. అవి మూల అక్షరాలు. హల్లులు ఈ అచ్చులతో కూడితేనే పూర్ణమైన అక్షరాలు అవుతున్నాయి. అంటే ఇక్ అనేదాన్ని ఆతో కూడితే కా అవుతుంది. కానీ ఇంగ్లీష్లో ఆ బదులు ఏ ఉంటుంది. కానీ వెంటనే బి అంటారు, దాని తర్వాత సి అంటారు. అలా ఎందుకంటారో ఎవరికి తెలియదు. అదే ఇంగ్లీష్లో వోవెల్స్ అని ఉంటాయి. ఈ వోవెల్స్ మన అలను పోలి ఉంటాయి. కాబట్టి ఏ భాషలో చూసినా ప్రతి అక్షరంతో ఆ కలిస్తేనే అది పూర్ణమైన అక్షరం అవుతుంది. అటువంటి అక్షరములలో అకారమును నేను అంటే అకారముతో మొదలయ్యే అచ్చులను నేను అంటున్నాడు. ఎందుకంటే ప్రతి పదము అకారము మొదలగు అచ్చులతోనే అంతమవుతాయి. అచ్చుతో కూడని అక్షరం సంపూర్ణం కాదు. అందుకని అక్షరములకు ప్రాణ సమానమైన అకారమును నేను అంటున్నాడు పరమాత్మ. అక్షరాల కూర్పుతో కూడేది పదం. ఆ పదములు కొన్నింటిని సమాసములు అని అంటారు. ఈ సమాసములలో ద్వంద్వము అంటే ద్వంద్వ సమాసము నేను అంటున్నాడు పరమాత్మ. సుఖదుఖములు, రాగద్వేషములు, జయాపజయములు, లాభాలాభములు, మంచి చెడు ఇవన్నీ ద్వంద్వములు. అంటే రెండు పదాలను విడివిడిగా చెప్పడం కన్నా కలిపి చెప్పడం. ఈ ద్వంద్వములను అతిక్రమిస్తే కానీ పరమాత్మ దర్శనం కాదు. కలపడం అంటే యోగము అని కూడా అనవచ్చు. మన మనస్సును ఆత్మలో కలపడం, అదే మోక్షానికి మార్గం. కాబట్టి అన్ని సమాసములలో ద్వంద్వ సమాసము నేను అని అన్నాడు పరమాత్మ. అంతేకాదు కాల స్వరూపుడను నేను అంటున్నాడు. ఈ కాలమునకు నాశనము లేదు, అలాగని మార్పు లేదు. మనం కాలానుగుణంగా మార్పు చెందుతున్నాం. కేవలం కదలిక వలన పుట్టేది కాలం. కదలిక లేకపోతే కాలం లేదు. కాలమునకు ఆది అంతము లేదు. అది అనంతం, అవిచ్ఛిన్నం. పరమాత్మ కూడా అనంతుడే. అటువంటి కాలస్వరూపుడను నేను. విశ్వతోముఖము అయిన పరబ్రహ్మ తత్వమును నేను అని అన్నాడు. అంటే ఈ అనంత విశ్వమును నేను. ఈ అనంత విశ్వము అంతా నేను నిండి ఉన్నాను. నాలోనే ఈ అనంత విశ్వము ఉంది. అటువంటి పరబ్రహ్మ స్వరూపము నేను అని అన్నాడు. దీనిని వ్యక్తపరచడానికే తర్వాతి అధ్యాయంలో అర్జునుడికి విశ్వరూప సందర్శనం చేశాడు పరమాత్మ. ఈ ప్రపంచంలోని ఒకదానిని మరొకటి హరిస్తూ ఉంటుంది, అంటే నాశనం చేస్తూ ఉంటుంది. ఒక జీవి మరొక జీవికి ఆహారం అవుతుంది. ఒకడు మరొకడిని చంపుతాడు. ఒక వస్తువు మరొక వస్తువును నాశనం చేస్తుంది. చెదలు కలపను కొరుక్కు తింటాయి. తుప్పు ఇనుమును తింటుంది. కొన్ని వస్తువులు గాలి తగలగానే మండిపోతాయి. ఇలాగా ప్రతి జీవికి మార్పు, నాశనము తప్పదు. ఈ ప్రక్రియ లేకపోతే ఉన్నవి పోవడం, లేనివి రావడం జరగదు. పుట్టినవి పుట్టినట్లు అన్నీ ఇక్కడే ఉంటే పుట్టబోయే వాటికి స్థానం ఉండదు. ఆ హరించే శక్తులలో మృత్యువును నేనే. పుట్టిన ప్రతి జీవి మృత్యువును కౌగిలించుకోక తప్పదు. అంటే జాతస్యహి ధ్రువో మృత్యువు. అటువంటి మృత్యువును నేను. మన ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రకారం పుట్టుక తర్వాత మృత్యువు ఎంత సత్యమో మరణించిన తర్వాత పుట్టుక కూడా అంతే నిజం. అంటే చావు పుట్టుక నేనే, నా చేతిలోనే ఉన్నాయి. ఉన్నదానిని హరించే శక్తులలో మృత్యువును నేను అని చెబుతూ రాబోయే వాటికి సృష్టికర్తను నేనే. రాబోయే వాటికి స్థానం కల్పించడానికి ఉన్న వాటిని హరిస్తూ ఉంటాను. తద్వారా సృష్టి లయములు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. మనం ఈ సృష్టిలోని సమస్త జీవరాశుల జనన మరణాలను చూస్తే ఒక రైస్ మిల్లు గుర్తొస్తుంది. పైన ధాన్యం పోస్తుంటారు, క్రింది నుండి బియ్యం వస్తుంటాయి. వచ్చే బియ్యం పుట్టుక అయితే పోసే ధాన్యం మరణం అని అనవచ్చు. ఈ పుట్టుక చావు నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ చావు పుట్టుకల ప్రక్రియకు అధిపతిని నేను. అంటే బ్రహ్మ, విష్ణు, శివరూపాలలో సృష్టి, స్థితి, లయములను చేస్తున్న తత్వము నేను అని పరమాత్మ స్పష్టంగా చెప్తుంటే మనం శైవులు, వైష్ణవులు అని
కొట్టుకు చస్తూ ఉంటాం. మనలో ఉన్న ఈ అజ్ఞానం పోవడానికే భగవద్గీతను బోధించాడు పరమాత్మ. ఇక్కడ స్త్రీల వైభవాన్ని గురించి వివరిస్తున్నాడు. స్త్రీలకు సహజంగా లక్ష్మీ కళ ఉంటుంది. అందుకే ఆడవారిని లక్ష్మీదేవితో సమానం అంటారు. మంచి ఇల్లాలి వల్లనే భర్తకు, ఆయన ద్వారా ఆమెకు కీర్తి, ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. స్త్రీలలో ఉన్న జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ధైర్యశక్తి, గ్రహణ శక్తి, వాక్శక్తి అంటే విద్యాబుద్ధులు, క్షమాగుణము అన్నీ నేనే. స్త్రీలలో ఉన్న సుగుణములు అన్నీ ఇక్కడ కీర్తించాడు పరమాత్మ. అవి అన్నీ తన విభూతి వలననే కలుగుతున్నాయి అంటున్నాడు. ఇక్కడ మరొక విశేషార్థం కూడా ఉంది. మనకు మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు. ఆయన భార్య శతరూప. వారి కుమార్తె పేరు ప్రసూతి అంటే ప్రసవ శక్తి. ఆమెకు పుట్టిన సంతానం పేర్లు కీర్తి, మేధ, ధృతి, స్మృతి, క్షమ అంటే సుఖప్రసవం కలిగితే కలిగే సంతానమునకు ఈ లక్షణాలు కలుగుతాయి. ఇంకా లక్ష్మీదేవి సాక్షాత్తు నారాయణుని భార్య. వాగ్దేవి అంటే సరస్వతి, బ్రహ్మదేవుని భార్య. అంటే దేవతలలో కూడా స్త్రీలున్నారు. పరమశివుని భార్య శక్తి అంటే మనకు విద్య, సంపద, శక్తి వీటి ప్రతీకలు సరస్వతి, లక్ష్మి, పార్వతులు. వారే మనకు కీర్తిని, ధనమును, ఐశ్వర్యమును, వాక్కును, మంచి బుద్ధిని, ధృతిని అంటే పట్టుదలను, తెలివితేటలను, జ్ఞాపక శక్తిని, క్షమాశక్తిని అంటే ఓర్పుని, ఓర్మిని, ధైర్యాన్ని ఇచ్చే దేవతా శక్తులు, స్త్రీ దేవతా శక్తులు. శక్తిని మనం స్త్రీ స్వరూపిణిగా పూజిస్తూ ఉంటాము. అలాగే లక్ష్మీదేవిని 8 లక్ష్ములుగాను, పార్వతీదేవిని నవరాత్రులలో 9 రూపాలలో పూజిస్తూ ఉంటాం. ఈ శక్తి స్వరూపాలు అన్నీ వేరువేరు కాదు, అన్నీ నేనే, అన్నీ నా విభూతులే అని అంటున్నాడు పరమాత్మ. వేదములలో సామవేదము నేనే అన్న పరమాత్మ ఆ సామవేదంలో బృహత్ సామము అనే మంత్రం గొప్పది అంటున్నాడు. అంటే సామములో బృహత్తరమైనది అని, అంటే పెద్దది అని కాదు, భగవంతుణ్ణి కీర్తించేది, భగవంతుని మహత్తుని గురించి చెప్పేది అని అర్థం. అందుకే ఆ మంత్రమునకు బృహత్ సామము అని పేరు. సంస్కృతములో ఎన్నో ఛందస్సులు ఉన్నాయి. ఛందస్సులు అంటే వేదమంత్రములు అని, ఆ వేదమంత్రములు చెప్పబడిన మీటర్ అంటే నడక అని కూడా చెబుతారు. ఆ ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే. అంటే గాయత్రి మంత్రము పరమాత్మను గురించి చెప్పేది. వేదములలో సారమంతా గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉంది. అందుకే సంధ్యావందనములలో గాయత్రి జపాన్ని చేస్తూ ఉంటారు. ఈ గాయత్రి మంత్రమును ఉపనయన కాలంలో వటువు తన తండ్రిని తనకు సవితా దేవతా మంత్రమును ఉపదేశించమని అడుగుతాడు. అప్పుడు కుమారుడికి తండ్రి గాయత్రి ఛందస్సులో ఉన్న సవితా దేవతా మంత్రమును ఉపదేశిస్తాడు. దానిని బ్రహ్మోపదేశము అని అంటారు. అంటే బ్రహ్మను గురించి ఉపదేశించడం. గాయత్రి మంత్రం బ్రహ్మను గురించి తెలియజేస్తుంది. బ్రహ్మ వేదస్వరూపుడు. 3 వేదములలో సారమును తీసి 3 పంక్తులలో ఈ గాయత్రి మంత్రంలో నిక్షిప్తం చేశారు. తర్వాతి కాలంలో విశ్వామిత్రుడు ఈ గాయత్రి మంత్రమును వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు. అసలు ఈ మంత్రం సవిత అనే దేవతను ఉద్దేశించిన మంత్రమే. అందుకే సవితా మంత్రము అని అంటారు. కానీ ఈ మంత్రము గాయత్రి ఛందస్సులో ఉండడం వలన గాయత్రి మంత్రము అనే పేరు సార్థకమైంది. గాయత్రి ఛందస్సు అంటే ఈ మంత్రంలో 3 పంక్తులు ఉంటాయి. పంక్తికి 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఈ విధమైన ఛందస్సును గాయత్రి ఛందస్సు అని అంటారు. ఇదే విధంగా సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సు మొదలగు ఛందస్సులు ఉన్నాయి. వాటిలో గాయత్రి ఛందస్సు ఒకటి. మాసములలో మార్గశీర్ష మాసము నేనే. ఇదివరకు రోజుల్లో సంవత్సరము చైత్రమాసంతో కాకుండా మార్గశిర మాసంతో మొదలయ్యేది. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పబడింది. ఆనాటి కాలగణన ప్రకారం మార్గశిర మాసంతో సంవత్సరం మొదలవుతుంది. అంటే దాదాపు డిసెంబర్ మధ్యలో నుండి మన సంవత్సరం మొదలయ్యేది. పవిత్రమైన ధనుర్మాసము, వైకుంఠ ద్వారం తెరవడం ఈ మాసంలోనే మొదలవుతాయి. ఇది ఎలాగా అంటే మానవ సంవత్సరము, దివ్య సంవత్సరము అని మీరు వినే ఉంటారు. మానవ సంవత్సరము అంటే 365 రోజులు. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగే కాలము.
ఇది మనకు ఒక సంవత్సరము అయితే దేవతలకు ఒక రోజు. అందుకనే సంవత్సరానికి ఒక రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసి ఆహారం పెడితే వారికి రోజు ఆహారం పెట్టినట్లే. మరి దేవతలకు ఈ రోజు ఎప్పుడు మొదలవుతుంది అంటే మార్గశీర్ష మాసంతో మొదలవుతుంది. అంటే దేవతలకు మార్గశీర్ష మాసంతో వారికి బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే జనవరి 14 నుండి రోజు మొదలవుతుంది. అందుకే ఈ నెలలో అంటే డిసెంబర్ 15 నుండి జనవరి 14 దాకా మనం అందరం దేవతల మాదిరి తెల్లవారుజామునే లేచి నగర సంకీర్తనం చేస్తాం. వాకిట్లో ముగ్గులు వేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తాం. గొబ్బెమ్మలు పెడతాం. అందరి ఇళ్లలో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాలలో దీనిని పండగ నెల అని కూడా అంటారు. ఈ పండగ నెల డిసెంబర్ 15తో మొదలయ్యి జనవరి 14తో ముగుస్తుంది. కొత్త బియ్యం, కొత్త బెల్లం, పాలు, నెయ్యి వీటితో పొంగలి వండడం, సూర్య భగవానునికి నివేదించడం చేస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే మార్గశిర మాసంలో వానలు పడడం దాదాపు ఆగిపోతాయి. పంటలు పండి పంట చేతికి వస్తుంది. అందరి ఇళ్లల్లో ధాన్యలక్ష్మి కళకళలాడుతూ ఉంటుంది. వాల్మీకి రామాయణంలో కూడా మార్గశిర మాస ప్రాధాన్యం గురించి వాల్మీకి మహర్షి వర్ణించాడు. గీతా జయంతి అంటే గీత చెప్పిన రోజు, అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. అవధూత దత్తాత్రేయుల వారు కూడా మార్గశిర మాసంలో జన్మించారు అని చెప్తారు. యేసుక్రీస్తు జననం కూడా డిసెంబర్ 25 ఈ మాసంలోనే జరిగింది. మార్గశిర మాసంలో అటు చలి ఉండదు, ఇటు వానలు ఉండవు. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఇన్ని మంచి లక్షణములు ఉన్న మార్గశిర మాసం నేనే అంటున్నాడు పరమాత్మ. ఆఖరుగా ఋతువులలో వసంత ఋతువు నేనే అంటున్నాడు. వసంత ఋతువు గురించి మనకి అందరికీ బాగా తెలుసు. చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. శ్రీరాముడు ఇదే మాసంలో జన్మించాడు. ఇదే మాసంలో సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఎక్కువగా విష్ణు సంబంధమైన ఉత్సవాలు, తిరునాళ్లలు, వసంత నవరాత్రులు ఇదే ఋతువులో జరుగుతాయి. శరదృతువు ప్రారంభంలో వచ్చేవి శరన్నవరాత్రులు అయితే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చేవి వసంత నవరాత్రులు. కాబట్టి ఈ ఋతువులలో వసంత ఋతువు శోభాయమానమైనది కాబట్టి అది నేనే అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ ఒక చలోక్తి విసిరాడు పరమాత్మ. ఇతరులను వంచించే క్రీడలు, మోసపూరితమైన క్రీడలు, మానవులను తమ తమ స్థాయిల నుండి దిగజార్చే క్రీడలు, మనిషిని అధపాతాళానికి తొక్కే క్రీడలు లోకంలో చాలా ఉన్నాయి. వాటిలో జూద క్రీడ ఒకటి. ఈ జూద క్రీడను నేను అని అన్నాడు పరమాత్మ. జూదంలో రకాలున్నాయి. కేవలం వినోదం కొరకు ఆడే జూదం వేరు, చిన్ని చిన్ని పందాలు వేసుకుని సరదాగా ఆడుకునే జూదం వేరు. కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకుని పైకి నవ్వుతూ ఆడే జూదం వేరు. కేవలం జూదమే వృత్తిగా పెట్టుకుని అందులో నైపుణ్యం సంపాదించి ఆడే జూదం వేరు. ఆ వృత్తి నైపుణ్యానికి మోసం కలిపి ఎదుటివారిని మోసం చేస్తూ తాను గెలుస్తూ ఇతరులను పూర్తిగా నాశనం చేసే జూదం వేరు. ఇన్ని రకాల జూదాలు ఉన్నాయి. మొదట సరదాగా మొదలుపెట్టి తర్వాత నిండా మునిగిపోతారు. ఉన్నదంతా పోగొట్టుకుంటారు. దానికి మోసం కూడా తోడైతే ఇంకా చెప్పేదే ఉంది. అందులో ఆఖరుది అయిన మోసంతో కూడిన వృత్తి నైపుణ్యంతో ప్రకాశించే జూదం నేను అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ కృష్ణుడు కేవలం జూదమును గురించే ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అదే ద్యూతంలో ఓడిపోయాడు ధర్మరాజు. దానివల్లనే భారత యుద్ధం సంభవించింది. పాచికలను పక్కనే పెట్టుకుని పడుకునేవాడు, పాచికలే లోకంగా జీవించినవాడు శకుని. భార్యతో సరదాగా జూదం ఆడేవాడు ధర్మరాజు. ఒక ప్రొఫెషనల్తో ఒక అమెచ్యూర్ పోటీ పడితే ఆ ప్రొఫెషనలిజానికి మోసం తోడైతే ఎలా ఉంటుంది? ఎదుటివాడికి ఓటమి తప్పదు. ఈ విషయం ధర్మరాజుకు తెలుసు. తెలిసి రాజ సర్వస్వమును, తమ్ముళ్లను, భార్యను వడ్డి ఓడిపోవడం ధర్మరాజు తెలివి తక్కువతనం. అందుకే మోసపూరిత క్రీడలలో ఒకటైనది జూదం అనే ఉపమానాన్ని వాడాడు పరమాత్మ. అంతేకాని జూదం ఆడమని కానీ, జూదాన్ని ప్రోత్సహించడం కానీ, జూదంలో మోసం చేయమని కానీ చెప్పలేదు. కేవలం జూదం, అందులో అంతర్లీనంగా ఉన్న మోసశక్తిని, మానవుని దిగజార్చే శక్తిని కూడా నేనే అన్నాడు. ఒక గదిలో లైట్ వెలుగుతూ ఉంది. ఆ వెలుగులో మంచి కార్యాలు చేయవచ్చు, పేకాటాడి ఉన్నదంతా పోగొట్టుకోవచ్చు, మర్డర్లు దొంగతనాలు చేయవచ్చు. చేసే కార్యం ఏదైనా వెలుగు మాత్రం ఒకటే, అన్నింటికీ సమానమే. అందుకే జూదము కూడా నేనే. దానిని సరదాకే పరిమితం చేస్తావో
జీవితం నాశనం చేసుకుంటావో, ఎలా ఉపయోగిస్తావో అది నీ ఇష్టం అని నర్మగర్భంగా చెప్పాడు పరమాత్మ. ఏ పని చేయడానికైనా తెలివితేటలు, నైపుణ్యం, చాతుర్యం ఉండాలి. అవి లేకపోతే ఆ పనులు రాణించవు. మంచి పనులు, లోకోపకారానికి పనికొచ్చే పనులు చేయడానికి కానీ, అలాగే జూదం, మోసం మొదలగు దుర్మార్గాలు చేయడానికి కానీ ఈ తెలివి, నైపుణ్యం, చాతుర్యం ఉండాలి. అవి నేనే అంటున్నాడు పరమాత్మ. కానీ ఆ తెలివిని, నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలో దుర్వినియోగం చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మానవుడే. కానీ కృష్ణుని బోధనలను అర్థం చేసుకోకుండా, ఏమండి పరమాత్మ జోదంలో కూడా ఉన్నాడు కదా, ఆ జోదం ఆడితే తప్పేంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. మరి పరమాత్మ విభూతులు ఎన్నో ఉన్నాయి, వాటిలో అన్నింట్లో నీవున్నావా అని ముందు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దీని పక్కనే మరొక ఉపమానం కూడా ఉంది. తేజస్సు కలవారిలో ఉన్న తేజస్సును నేను అని కూడా అన్నాడు. మనవి తేజవంతమైన ముఖాలా, జిడ్డు ముఖాలా? ముందు ఆలోచించాలి. మనలో అసలు తేజస్సు, బుద్ధి, కుశలత, నేర్పు ఉన్నాయా అని ఆలోచించాలి. ఇవేమీ లేకుండా ఆలోచించకుండా కృష్ణుడు జోదంలో కూడా ఉన్నాడు, అందుకని జోదం ఆడతాను అని అనడం శుద్ధ అవివేకం. ఇక్కడ మరొక భావం గురించి కూడా చెప్పాడు కృష్ణుడు. తేజస్సు కలవారిలో తేజస్సును నేనే అన్నాడు. తేజస్సు అంటే తెలివితేటలు, బుద్ధి, కుశలత, నేర్పు, ఎదుటివాడి మీద గెలిచే సామర్థ్యం, ఇవన్నీ నేనే. అంటే జూదంలో కూడా ఉన్న కుశలత, నేర్పు అన్నీ నేనే. ఆ నేర్పు ధర్మరాజులో లేదు, ఒక్క మొండితనం తప్ప. శకునితో ఆడే నేర్పు తనకు ఉందా లేదా అని యుధిష్ఠిరుడు ఆలోచించలేదు. బుద్ధి కుశలతను, విచక్షణను ప్రదర్శించలేదు. తనకు అంతా తెలుసు అనే అహం, మొండితనం, తాను చేసిందంతా ధర్మం అనే గర్వం, ఇవి పుష్కలంగా ధర్మరాజులో ఉన్నాయి. అందుకే శకునితో జోదం ఆడాడు, చిత్తుగా ఓడాడు, ఫలితం అనుభవించాడు. అందుకే బుద్ధి కుశలతకు, విచక్షణకు, నేర్పుకు మారుపేరైన తేజస్సును నేను అంటున్నాడు పరమాత్మ. జయాన్ని, ఆ జయం కలగాలంటే దానికి చేసే ప్రయత్నం నేనే. ఏ పని చేయాలన్నా దానికి తగిన ప్రయత్నం ఉండాలి, నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి, కల్లోలితమైన మనస్సు ఉండకూడదు. అప్పుడు ఆ ప్రయత్నంలో దైవ సాయం కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఎటువంటి ప్రయత్నం చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటే ఏ పని కాదు కదా, సోమరితనం అలవడుతుంది. అందుకే చేసే ప్రతి పనికి తగిన ప్రయత్నం నేను అయి ఉన్నాను అని అంటున్నాడు పరమాత్మ. పైగా సాత్వికులలో ఉండే సత్వగుణమును నేనే అంటున్నాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము ప్రకృతి లక్షణాలు. వాటిలో సత్వగుణము సాత్వికుల లక్షణము, అదే నేను అంటున్నాడు పరమాత్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.